ఇవాళ బెట్టింగ్ యాప్లు ప్రచారకర్తలుగా మారారు, వీళ్ళు నేరస్తులు అన్నటువంటి విచారణ జరుగుతోంది. సుదీర్ఘకాలం ఇదే నింద మోస్తున్నటువంటి ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారో, అలాగే బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టుగా కాదు, అది బాధ్యత కానే కాదు. ఒక ప్రమోటర్గా ఉన్నప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించి పూర్తి సమాచారంతోనే చేయాలి అన్నటువంటి నిబంధన ఉన్నదా? తెలుసుకోగలిగే అవకాశం ఉన్నదా? ప్రచారకర్తలుగా కొంతమంది సినిమా నటుల్ని అలాగే ఫెమిలియర్ పీపుల్ని వాడుకుంటారు. అందులో భాగంగా అక్కడ కనపడుతున్నది ఒకటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఒక బంధం. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ నటించిన వాళ్లకు, ఈ ప్రమోటర్స్కు వీళ్ళందరికీ అవగాహన ఉండి కావాలనే చేశారా? అలా చేసే అవకాశం ఉండదు. ఇందులో నేరం ఉంది అని అంటే ముందుకొచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇవాళ ఎవరైతే ప్రచారకర్తలుగా ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారో వాళ్ళు వేయాల్సిన ప్రశ్న, వాళ్ళ తరపున మనం ప్రభుత్వాలను కూడా హెచ్చరించాల్సిన ప్రశ్న ఒకటి ఉన్నది. ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధమైతే మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? వాటిని ప్రోత్సహించేటటువంటి విధానాన్ని మీరెప్పుడు గమనించలేదా? అందులో వీళ్ళందరూ ప్రచారకర్తలుగా వచ్చినప్పుడు మాత్రమే బెట్టింగ్ యాప్ అనేది క్రైమ్తో కూడిందని గ్రహించారా? అందులో వాళ్ళు పార్ట్నర్స్ అయితే మీకు అభ్యంతరం ఉంటే కేసులు పెట్టచ్చు. కేవలం సినిమా నటులకు ఉన్నటువంటి ఫెమిలియారిటీని ఉపయోగించుకొని బెట్టింగ్ యాప్స్ ప్రచారం జరుగుతున్నప్పుడు అసలు ఆ బెట్టింగ్ యాప్స్లో నటించొద్దు, అది నేరమని ఎక్కడైనా ఒక సూచన, ఒక ప్రకటన ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఉందా? ఆ ప్రయత్నం ప్రభుత్వ వర్గాల నుంచి జరిగిందా? ఫర్ ఎగ్జాంపుల్, చైన్ మార్కెట్ అనేది చాలా నేరపూరితమైంది అని ప్రభుత్వం హెచ్చరించింది. ఆ హెచ్చరిక చూసిన తర్వాత చాలామంది దాని జోలికి వెళ్లకుండా దూరంగా జరిగిపోయారు. అలాగే బెట్టింగ్ యాప్స్ అనగానే చాలామంది ఇప్పటికీ మనకి క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంటే కొన్ని బెట్టింగ్ యాప్స్లానే కనిపిస్తాయి, దగ్గరగానే ఉన్నాయి. కోర్స్ ప్రభుత్వం అది చట్టబద్ధమని నమ్మినప్పుడు ఫైన్, వదిలేద్దాం. బట్ ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో ప్రచారకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు నేరస్తులుగా ఇవాళ విచారణ ఎదుర్కోవడం, వాళ్ళకు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక పరువు, ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశంలో మనం వీళ్ళని దోషులుగా చూడాల్సిన అవసరం లేదనేది నా భావన. అసలు బెట్టింగ్ అనేది జరగకూడదు అన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి, కానీ అది జరగకుండా ఆపాలి. కానీ అందులో సమిధులుగా మారిపోతున్నటువంటి ప్రచారకర్తల యొక్క భవిష్యత్తు మీద దెబ్బ కొట్టేటటువంటి అలక్ష్యం ఉండకూడదు, నిర్లక్ష్యం అసలు కనపడకూడదు. ప్రచారకర్తలుగా ఉండేటటువంటి వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రచారకర్తగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి దాని మీద ఉన్నటువంటి హక్కు కానీ, లేకపోతే ఆధిపత్యం కానీ, పూర్తి బాధ్యత కానీ ఎలా ఉంటుంది? ఒక సినిమా నటుడు నటన వరకే పరిమితం అవుతాడు. బట్ ఆ నటన ఏదైనా ఒక నేరానికి ప్రేరణ అయితే మాత్రం ప్రశ్నార్థకం అవుతుంది. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ సక్సెస్ఫుల్గా చేయకపోతే మళ్ళీ ప్రచారకర్తను తీసుకొచ్చి కోర్టులో నిలబెడతాము అని అంటే దీని మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెండు రియల్ ఎస్టేట్ను వదిలేద్దాం. అలాగే అనేకమైనటువంటి ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్లో నడుస్తున్నటువంటి యాప్స్ కావచ్చు, ఈ బెట్టింగ్ సంబంధించినవి కావచ్చు, మరిన్ని ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో ప్రమోషన్స్కి వీళ్ళందరూ నిలబడుతున్నారు. వాళ్ళకి ఒక రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ బెట్టింగ్ యాపే నేరమయమైతే దాన్ని ఆపండి. ఇందులో తెలుసో తెలియకో ప్రచారకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని మొట్టమొదటిసారిగా మీరు దాన్ని తేలిగ్గా తీసుకొని మరొకసారి వాళ్ళు ఈ ప్రయత్నంలో భాగం కాకుండా ఉండేందుకు హెచ్చరించండి. కానీ సుదీర్ఘకాలం వీళ్ళేదో పిక్ పాకెటర్స్లానో లేదా విపరీతమైనటువంటి ఆర్థిక నేరస్తులుగానో ఇవాళ సమాజం అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో విచారణ నడుస్తుంది. ద బేసిక్ పాయింట్ ఈజ్ దట్ వీళ్ళు ఆ కంపెనీలో భాగస్వాములా, ఆ కంపెనీ వ్యవహారాలన్నీ చట్టబద్ధం కాకపోతే చర్యలు తీసుకోండి. కానీ ప్రచారకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి భారం పెట్టడం. అమితాబ్ బచ్చన్ ఈ దేశంలోనే అందరూ అత్యంత గౌరవంతో చూసేటటువంటి నటుడుగా కంటే కూడా ఆయన ఒక మంచి పాజిటివ్ పర్సన్గా భావించే దశ ఉన్నది. ఆయన కూడా చాలా వాటికి ప్రచారకర్తగా ఉన్నాడు.
మరి దానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే అంత పెద్ద మనిషిని కూడా మనం నేరస్తుడిగా మార్చే అవకాశం ఉంటుందా? ఉండేటైతే ఇప్పుడే హెచ్చరించండి. అసలు ప్రచారకర్తలుగా ఏ ప్రొడక్ట్కి ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అలాగే వేటికి ప్రచారకర్తలుగా ఉండకూడదు అన్నటువంటి ప్రకటన ఇవ్వండి. ఏది నేరం, ఏది ప్రచారం, అలాగే ఏది ప్రమోషన్, దీని మీద పూర్తి అవగాహన పెంచాల్సింది ప్రభుత్వం మాత్రమే అన్నది నిర్దిష్టమైనటువంటి నా అభిప్రాయం. దాన్ని అందరూ అంగీకరిస్తారని భావిస్తా. అలాగే సినిమా వాళ్ళను, ప్రచారకర్తలను, కొంత ఫెమిలియర్ పీపుల్ను, వీళ్ళందరినీ పదే పదే విచారణ పేరుతో పిలవటం కంటే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవడం అనేది వాళ్ళకి మనం చేసేటటువంటి మంచి పని. దాని మీద దృష్టి పెట్టమంటున్నాను.